కౌరవపక్ష గిరివ్రజరాజు దండదారుని సోదరుడు దండుడు సూర్యకిరణాల వలె ప్రకాశిస్తున్న పదునైన 3 తోమరాలతో శ్రీకృష్ణుణ్ణి 5తో అర్జునుణ్ణి గాయపరిచి చాలా పెద్దగా గర్జించాడు. ఇంతలోనే అర్జునుడు దండుని బాహువులను ఖండించాడు. తోమరాలతో చక్కటి భుజకీర్తులతో కూడి మంచి గంధం అలదిన ఆయన బాహువులు క్షురాలతో ఖండితాలై ఏనుగు మీద నుంచి ఒక్కమారి క్రింద పడుతూ పర్వత శిఖరంపై నుంచి పడుతున్న సుందర సర్పాలలాగా ప్రకాశించాయి. అంతటా అర్జునుడు అర్ధచంద్ర బాణంతో ఖండించగా దండుని శిరస్సు ఏనుగు మీద నుంచి క్రింద పడ్డది. రక్తంతో తడిసి క్రింద పడుతూ పశ్చిమ దిక్కునందలి అస్తమయ పర్వతం మీద నుంచి పడుతున్నట్లు అది విరాజిల్లింది. శ్వేత వరాహంలాగా ఉన్న దండుని ఏనుగును సూర్యకిరణాలతో సమానమైన ఉత్తమ బాణాలతో అర్జునుడు ఛేదించాడు. అంతటా ఆ ఏనుగు వజ్రాయుధం ఛేదించిన హిమవత్ పర్వత శిఖరం వలె గింకరిస్తూ నేలకూలింది. అప్పుడు కౌరవసేన అంతా చెల్లా చెదురు అయింది. ఆ తర్వాత ఇంద్రుని దేవగణాల వలె పాండవ సేనలు అర్జునుడి చుట్టూరా నిలిచి, మహావీర, మరణం వల్ల ప్రజలు భయపడుతున్నట్లు దండుని వల్ల మేము భయపడేవాళ్ళం. ఈ దండుని నీవు సంహరించడం మా అదృష్టం అని అన్నారు. ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున దండుని వధ అను 18వ అధ్యాయము.